ఫ్రెండ్స్, ఈరోజు గ్లోబల్ పొలిటికల్ స్క్రీన్పై ఒక భీకరమైన యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న ఆపరేషన్ సింధూర్ 2 ఎందుకు ఆలస్యమవుతోంది? భారత సైన్యం పాకిస్తాన్పై తుదిపోరుకు ఎందుకు సిద్ధం కావడం లేదు? దీని వెనుక కేవలం భారత వ్యూహం మాత్రమే ఉందా? లేక అగ్రరాజ్యం అమెరికా ఏదైనా అడ్డుపడుతోందా? ఆఫ్ఘనిస్తాన్లో కొప్పుకూలిన ఆ అమెరికన్ డ్రోన్ వెనుకున్న అసలైన రహస్యమేంటి? ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం వార్తల్ని మాత్రమే కాదు, ఆ వార్తల వెనుకున్న అసలైన జియో పొలిటికల్ గేమ్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది భారత్, అమెరికా మరియు పాకిస్తాన్ల మధ్య సాగుతున్న ఒక డేంజరస్ గేమ్. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్లోని మంచు కొండల్లో ఒక డ్రోన్ శిథిలాలు కనిపించాయి. అది సామాన్యమైన డ్రోన్ కాదు, అమెరికా గర్వంగా చెప్పుకునే MQ-9 రీపర్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రోన్. ఒక్కో డ్రోన్ ఖరీదు సుమారు $30 మిలియన్, అంటే 250 కోట్ల రూపాయల పైమాటే. అసలు ఈ డ్రోన్ విశేషం ఏంటంటే, ఇది శత్రువుకు తెలియకుండా గాల్లోనే గంటల తరబడి నిఘా ఉంచగలదు, మరియు అవసరమైతే లేజర్ గైడెడ్ మిసైల్స్తో శత్రువుల బంకర్స్ని లేదా కమాండర్స్ని మట్టుబెట్టగలదు. అల్ ఖైదా నేత ఐమాన్ అల్ జవహిరిని అమెరికా సరిగ్గా ఇలాంటి డ్రోన్ ద్వారానే కాబూల్లో చంపింది. మరి డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు కుప్పకూలింది? అది ఎక్కడి నుంచి ఎగురొచ్చింది? ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు బేసులు లేవు. మరి ఇక్కడికి రావాలంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగం నుంచే రావాలి. అంటే పాకిస్తాన్లోని ఎయిర్ బేసులని ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం కాదు, అమెరికన్ వైమానిక దళం వాడుకుంటోంది. ఇక్కడే భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ 2కి లింక్ ఉంది. ఆపరేషన్ సింధూర్ 1లో భారత సైన్యం పాకిస్తాన్లోని అనేక వ్యూహాత్మక ఎయిర్ స్ట్రిప్స్ని, రన్వేల్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వెన్నెముక విరిగింది. ఇప్పుడు భారత్ సింధూర్ 2 ద్వారా పాకిస్తాన్ని పూర్తిగా నిరాయుధుల్ని చేయాలని చూస్తోంది. కానీ అమెరికా ఇక్కడ భారత్ను కొంచెం ఆగమని కోరినట్టు సమాచారం. ఎందుకు అమెరికా పాకిస్తాన్ని కాపాడాలని చూస్తోంది? పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు, అమెరికాకు పాకిస్తాన్ రన్వేలు మరియు ఎయిర్ బేసులు అవసరం. ఆఫ్ఘనిస్తాన్పై కన్నేసి ఉంచాలన్నా లేదా ఇరాన్పై దాడి చేయాలన్నా అమెరికాకు పాకిస్తాన్ కంటే మెరుగైన స్థావరం దొరకదు. అందుకే భారత్ ఈ బేసులను ధ్వంసం చేస్తే అమెరికా తన ఆపరేషన్స్ నిర్వహించలేదు. బాధ పాకిస్తాన్కి కలిగితే కన్నీళ్లు వాషింగ్టన్ నుంచి వస్తున్నాయి. ఫ్రెండ్స్, అసలు అమెరికా ప్లాన్ ఏంటి? ఇటీవల వెనిజులాలో ఏం జరిగిందో మనం చూశాం. అక్కడ ప్రజల నిరసనల్ని అడ్డం పెట్టుకుని అమెరికా ఎలా చొరబడిందో ఇప్పుడు అదే ప్లాన్ ఇరాన్ విషయంలో కూడా అమలు చేయబోతున్నారు. ఇరాన్లో ఇప్పటికే ప్రజా నిరసనలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై హింస జరిగితే మేము సైనిక చర్య తీసుకుంటామని. ఇరాన్పై దాడి చేయడం అంత సులభం కాదు. ఇరాన్ దగ్గర రష్యా తయారు చేసిన అధునాతన S-300 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అరబ్ దేశాల వైపు నుంచి, అంటే పశ్చిమ దేశం నుంచి దాడి చేయడం చాలా ప్రమాదకరం. అందుకే అమెరికా ఎప్పుడూ 3 వైపుల నుంచి శత్రువుల్ని ముట్టడిస్తుంది. మొదటి వైపు అరబ్ దేశాల స్థావరాల నుంచి, రెండో వైపు ఇరాక్ భూభాగం నుంచి, మూడో వైపు పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ నుంచి దాడి చేస్తే అది ఇరాన్కు ఊహించని దెబ్బ అవుతుంది. అందుకే ఈ డ్రోన్ ఆఫ్ఘన్ కొండల మధ్య నుంచి దారి వెతుకుతోంది. మీరు అడగచ్చు, డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు కూలింది? ఇరాన్ బోర్డర్లో కదా ఉండాలి అని. ఇక్కడే మిలిటరీ టెక్నిక్ ఉంది. రాడార్లు సరళ రేఖలో ప్రయాణిస్తాయి, కానీ పర్వత లోయల మధ్య అవి పనిచేయవు. పర్వతాలు న్యాచురల్ బ్యారియర్స్లా పనిచేస్తాయి. అమెరికా తన డ్రోన్లని మరియు హెలికాప్టర్లని ఆఫ్ఘన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న పర్వత లోయల గుండా పంపాలను చూస్తోంది. తద్వారా ఇరాన్ రాడార్లకు చిక్కకుండా నేరుగా టెహరాన్ చేరుకుని అక్కడి నేతల్ని బంధించవచ్చని వారి ప్లాన్. ఆ దారి వెతికే క్రమంలోనే ఈ డ్రోన్ ఏదో కొండని ఢీకొని కూలిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ని ఎందుకు పొగుడుతున్నారో. ఆయన్ని ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని పిలుస్తూ పాకిస్తాన్కి సహాయం చేస్తామని ఎందుకు హామీ ఇస్తున్నారో. ఇదంతా కేవలం ఇరాన్పై దాడి చేయడానికి, పాకిస్తాన్ బేస్లను వాడుకోవడానికే. పాకిస్తాన్ ప్రజలు అమెరికా మన వైపు ఉంది అని సంబరపడుతున్నారు. కానీ వారికి తెలియని నిజమేంటంటే అమెరికాకు కేవలం స్వార్థం మాత్రమే ఉంటుంది. ఇరాన్ కథ ముగిశాక అమెరికా పాకిస్తాన్ని చెత్తబొట్టులో పడేస్తుంది. అప్పుడు పాకిస్తాన్కి కనీసం మంచినీళ్ళిచ్చే నాథుడు కూడా ఉండడు.
ఇంకా దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే మనం చరిత్రలోని కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకోవాలి. మొదటిది 1960 నాటి U-2 విమానం సంఘటన, ద U-2 ఇన్సిడెంట్. శీతల యుద్ధ సమయంలో అమెరికా తన గూఢచారి విమానం U-2ని పాకిస్తాన్లోని పెషావర్ నుంచి రష్యా అంటే USSR పైకి పంపేది. అప్పట్లో కూడా పాకిస్తాన్ తన గడ్డని అమెరికాకు అద్దెకిచ్చింది. ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతమవుతోంది. పాకిస్తాన్ ఎప్పుడూ తన సార్వభౌమత్వాన్ని అమ్ముకుంటూనే ఉంది. రెండోది షంసీ ఎయిర్ బేస్. 2000 దశకంలో ఆఫ్ఘాన్ యుద్ధం సమయంలో అమెరికా పాకిస్తాన్లోని షంసీ ఎయిర్ బేస్ నుంచి డ్రోన్ దాడులు చేసేది. తర్వాత పాకిస్తాన్లో ప్రజా వ్యతిరేకత పెరగడంతో అమెరికా దాన్ని ఖాళీ చేసింది. కానీ ఇప్పుడు సీక్రెట్గా మళ్లీ అవే బేసులు అమెరికా ఆధీనంలోకి వెళ్ళాయి. మూడోది, పాకిస్తాన్ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అక్కడి సైనికాధికారులు మాత్రం దుబాయ్లో ఆస్తులు కొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 1లో భారత్ సృష్టించిన విధ్వంసాన్ని సాకుగా చూపి ప్రజల్ని భయపెట్టి సైనిక బడ్జెట్ను పెంచుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి భారత్తో శాంతి వద్దు, యుద్ధ భయం ఉంటేనే వారి జేబులు నిండుతాయి. ఫ్రెండ్స్, భారతదేశం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా తన అవసరాల కోసం మన ఆపరేషన్ సింధూర్ 2ని ఆపాలని చూస్తోంది. కానీ మనం ఎంతకాలం వేచి ఉండాలి? పాకిస్తాన్ రేపు మళ్లీ మనపై ఉగ్రదాడులు చేస్తే మనం కేవలం 2 బాంబులు వేసి ప్రతీకారం తీర్చుకున్నామని సరిపెట్టుకోవాలా? ఇలాంటి చిన్న చిన్న దాడుల వల్ల పాకిస్తాన్ మారదు. పాకిస్తాన్ సమస్యకి ఒకే ఒక శాశ్వత పరిష్కారం ఉంది. అదే పాకిస్తాన్ని 4 ముక్కలు చేయడం. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్ మరియు పంజాబ్. ఈ దేశం ఇలాగే ఉంటే భారత్కి అప్పటికీ శాంతి ఉండదు. అమెరికా తన పనైపోయాక పాకిస్తాన్ని వదిలేస్తుంది. కానీ మనం ఈ ప్రాంతంలోనే ఉండాలి. అందుకే మన సైన్యానికి మరో 6-7 నెలల సమయం ఇచ్చినా పర్వాలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ 2 అనేది కేవలం ఒక దాడిలా కాకుండా పాకిస్తాన్ అనే క్యాన్సర్ని తొలగించే శాశ్వత ఆపరేషన్లా ఉండాలి. ఫ్రెండ్స్, ఇరాన్ తన రక్షణ వ్యవస్థను పశ్చిమ మరియు దక్షిణ సరిహద్దుల్లో అంటే పర్షియన్ గల్ఫ్ మరియు ఇరాక్ సరిహద్దుల్లో అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడ అమెరికా విమానాలు అడుగుపెట్టడం దాదాపు అసాధ్యం. కానీ ఇరాక్కున్న అతిపెద్ద బ్లైండ్ స్పాట్ దాని తూర్పు సరిహద్దు అంటే పాకిస్తాన్ వైపున్న సరిహద్దు. ఈ ప్రాంతం ఎక్కువగా కొండలు, లోయలు మరియు ఎడారులతో నిండి ఉంటుంది. ఇక్కడ ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అంత బలంగా లేవు. అమెరికా సరిగ్గా ఈ బలహీనతనే వాడుకోవాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కొండల మధ్య నుంచి డ్రోన్లను పంపడం వెనుకున్న ఉద్దేశ్యం ఇరాన్ రాడార్లకు తెలియకుండా వారి రాజధాని టెహ్రాన్కు అత్యంత సమీపంలోకి చేరుకోవడం. ఈ వ్యూహం గనుక విజయవంతమైతే ఇరాన్ నాయకత్వం తేరుకోకముందే అమెరికా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. అందుకే ఆపరేషన్ సింధూర్ 2లో భారత్ కనుక పాకిస్తాన్ బేస్లని ధ్వంసం చేస్తే అమెరికా ప్లాన్ మొత్తం తలకిందులవుతుంది. అందుకే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ని ఒక పావులా వాడుకుంటూ భారత్ను నియంత్రించాలని చూస్తోంది. ఇక్కడ మనం పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఒక నీచమైన పని గురించి చెప్పుకోవాలి. భారత్ ఎప్పుడైనా పాకిస్తాన్పై దాడి చేసినప్పుడు, ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ 1, అది అక్కడి ప్రజలకి నష్టం కలిగించవచ్చు. కానీ అక్కడి జనరల్స్కు మాత్రం అది ఒక వ్యాపార అవకాశం. వారా విధ్వంసాన్ని చూపించి ప్రజల నుంచి దేశభక్తి పేరుతో భారీగా విరాళాలు వసూలు చేస్తారు. సైనిక బడ్జెట్ని అమాంతం పెంచేస్తారు. మీరు నమ్మరు, కానీ పాకిస్తాన్లో గోధుమల ధరలు పెరిగినా, విద్యుత్ కోతలున్నా అక్కడి జనరల్స్ మరియు సూబేదార్ల ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం పాకిస్తాన్ సైన్యానికి చెందిన కింది స్థాయి అధికారులు కూడా దుబాయ్ మరియు లండన్లలో విల్లాలు కొంటున్నారు. అంటే భారత్తో శత్రుత్వం అనేది వారికి ఒక లాభసాటి వ్యాపారం. భారత్ పాకిస్తాన్ని కేవలం కొట్టడం వల్ల ఈ వ్యవస్థ మారదు. ఆ దేశం ఉనికిలోనే లేకుండా చేస్తేనే ఈ లోటీ ఆగుతుంది మరియు భారత్కి శాశ్వత ప్రశాంతత దొరుకుతుంది. అయితే మోడీ వ్యూహం మాత్రం ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 చేపట్టినా పాక్కు మాత్రం చాలా ఘోరమైన గతి పట్టడం ఖాయం. ఈసారి పాకిస్తాన్ని మాత్రం అంత ఈజీగా వదిలే పరిస్థితి కనిపించటం లేదు. ఇంకోసారి భారత్ వైపు చూడాలంటే ధైర్యం చాలకూడదు. చూశారుగా, ఆఫ్ఘన్ కొండల్లో పడి ఉన్న ఆ డ్రోన్ శిథిలాలు ఒక పెద్ద యుద్ధానికి సంకేతాలు. అమెరికా ఇరాన్పై కన్నేసింది. పాకిస్తాన్ తన ఆత్మని అమ్ముకుంది. మరి భారత్ తన వ్యూహాన్ని ఎలా మారుస్తుంది? ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తుంది? భారత్ అమెరికా మాట విని ఆగాలా, లేక పాకిస్తాన్ పని ఇప్పుడే ముగించాలా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. దేశ రక్షణ మరియు అంతర్జాతీయ రాజకీయాల గురించి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.